స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. శనీశ్వరుడికి ఇష్టం లేదు. ఈయన సంగతి చూడాలి. ఇంకా కష్టపెట్టాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను పిల్లలతోటి ఉంటాడు. ఆ పిల్లల నుంచి సెపరేట్ చేయాలి. సరే ఏం చేశాడు? ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని పిల్లలిద్దరూ అమ్మ కోసం ఏడుస్తున్నారు. మరి చిన్న పిల్లలు కదా. సరే ఇంకేం చేస్తాడు? తల్లి కోసం బెంగపెట్టుకుని ఏడుస్తున్నారు. అక్కడే ఉంటే ఇంకా తల్లి గుర్తొచ్చి బాధపడతారు. అందుకని ఏమనుకున్నాడు? వేరే చోటకు వెళ్దామని ఒక నది దాటి ఇంకో వైపుకి వెళ్దాం అనుకున్నాడు. మంచి బ్రహ్మాండమైన వర్షం. ఆ వాన కొంచెం తగ్గింది. వర్షం ఈ ఏరు పొంగుతోంది. ఏం చేశాడు? ఓ పిల్లాన్ని ఎత్తుకుని అటు దాటించాలి. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని దాటించలేదు. ఒకేసారి ఎట్లా వెళ్తాడు? అందుకని ఏం చేశాడు? ఓ చెట్టుకేసి ఒక పిల్లాన్ని కట్టేశాడు. కట్టేసి నాయన ఇక్కడే కూర్చో, అన్నయ్యని అక్కడ దింపొస్తానని చెప్పి ఈ పిల్లాన్ని ఇక్కడ పెట్టి ఓ పిల్లాన్ని ఎత్తుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్లి వాడిని అవతల వైపు కట్టేశాడు చెట్టుకి. వాడిని మరి తీసుకెళ్ళి అక్కడ మరి పిల్లాడైతే అటు ఇటు వెళ్ళిపోతాడు. పిల్లాడు 4 అడుగులేసి అటు ఇటు వెళ్ళిపోతే ప్రమాదం కదా. మళ్ళీ వెనక్కి వచ్చి చిన్న పిల్లాడిని తీసుకెళ్దాం అనుకున్నాడు. వెనక్కి రావడానికి నదిలోకి దిగగానే ఈ శనీశ్వరుడు నదికి ఉధృతి పెంచేశాడు. పిల్లలిద్దరూ ఒకే నదికి చెరో గట్టున చెరో చెట్టుకి కట్టబడి ఉండగా తండ్రి నీళ్లలో కొట్టుకుపోయాడు. అయ్యో, పిల్లలు ఉండిపోయేసరికల్లా సరే ఇంకేం చేస్తారు? ఇక చేయగలిగేది ఏమిటి? కొట్టుకుపోయి ఎక్కడో ఒక చోటకి చేరాడు. తీరా చూస్తే అక్కడ గొర్రెల కాపర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కొట్టుకొస్తున్నారు నీళ్లలో. వాళ్ళ గొర్రె అనిపించింది. ఎవరి గొర్రె పడిపోయింది అన్నమాట. తర్వాత తెలిసింది గొర్రె కాదు, వీడెవడో మనిషి. కొంతమంది దిగి తాళ్ళేసి లాగారు. లాగితే ఆ వరవడికి కొట్టుకుపోతున్న ఆయన మోసుకొచ్చి యువతలు పెట్టారు. ఆయన ఏం నీళ్లు తాగేలా ఈదగలడు. ప్రవాహానికి అడ్డం పడలేకపోతున్నాడు. నీళ్ళు లాగేస్తున్నాయి కదా. నాయన ఎవరు నువ్వు, ఏమిటి నాయన అని అడిగారు. అడిగితే ఏం చెప్పాలి? సరే ఏమన్నాడు? నేను పురూరవ చక్రవర్తి పరివారంలో గొర్రెలు కాసేవాడిని. నా పేరు ఆనందకోనుడు. ఈ గొర్రెలు కాస్తూ ఇది ఈ నదీ తీరానికి వస్తే గొర్రెలు ఎటో పోయినాయి, నేను నదిలో పడిపోయాను అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు ఏం చేశారు? అయ్యో ఎంత కష్టం వచ్చింది, మనిషి ఎంత బాగున్నాడు, చక్కగా లక్షణంగా ఉన్నాడు, నాయన మాతో పాటు ఉండు, మేమందరం గొర్రెలు కాసేవాళ్ళమే, 4 గొర్రెలు ఇస్తాం, గొర్రెలు మేపుకుందు కానీ రా మాతో పాటు రా అని వాళ్ళు ఏం చేశారు? ఈయనకి కట్టుకోవడానికి పొడి బట్టలు ఇచ్చి 2 కంబళ్ళు ఇచ్చి చలి మరి వారిని నీళ్ళల్లో కొట్టుకొచ్చేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఓ చిన్న గుడిసె ఒకటి ఏర్పరిచి ఇక్కడ ఉండు నాయన మాతో పాటు అంటే ఆ చచ్చిపోయిన భార్య తప్పిపోయిన పిల్లల గురించి ఏడ్చుకుంటూనే నోరు మూసుకొని వీళ్ళతో పాటు ఉండిపోయాడు. ఈ చెరుకు నదికి అటు ఇటు పిల్లలు ఉన్నారా? ఒక గొల్లెత ఆ వైపుకి వచ్చి ఈ పిల్లాన్ని చూసింది. ఎవరండి? గొల్లెత అంటే ఒక గొల్ల స్త్రీ వచ్చి చూసింది. చూసేసరికల్లా పిల్లాడు ఎంతో బాగున్నాడు, ఎంత పండులా ఉన్నాడు. ఎవరు కట్టేశారంటే మా నాన్న కట్టేశాడు. నాన్నే తెలుసు, అంతకంటే వాడికి ఏం తెలియదు, పేర్లు గీర్లు తెలియవు వాడికి. సరే పిల్లాన్ని ఓడదీసి ఎత్తుకున్నాక ఏమైంది? 2వ గట్టుకి వెళ్దామని ఒక చిన్న డింగీ తెచ్చుకుంది. ఆ డింగీలో ఈ పిల్లాన్ని పెట్టుకుని ఈ నది దాటించబోయింది. నది దాటించేసరికల్లా అక్కడ చెట్టు కట్టేస్తున్నాడు. 2వ మా అన్నయ్య ఉన్నాడు అన్నాడు వీడు. అయ్యో ఇద్దరు పిల్లల్ని చెట్టు కట్టేశారు, ఇదేమిటోనంటే ఆ 2వ పిల్లాన్ని కూడా ఓడదీసింది. పోనీలే, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరిని ఆవిడ కాస్త చంక పెట్టుకుని వెతికింది. ఎవరు కనపడలేదు. పోగొట్టుకున్న నాన్న ఎవరంటే నాన్న ఎత్తుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, అదే తప్పిస్తే ఇక వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్న పిల్లలు 3-4 లోపల 3-4 ఏళ్ల పిల్లలు. సరే ఏం చేసింది? ఈ పిల్లలిద్దరు ఒకేసారి దొరికారు. అదృష్టంలాగా నాకు పిల్లలు లేరు, వీళ్ళని నేనే పెంచుకుంటానని పిల్లల్ని తీసుకుపోయింది. అయితే గొల్లావిడ కదా, వీటి దగ్గర ఆవులు గేదెలు ఉన్నాయి. ఆవులే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆవులు కాయడానికి ఒక పొల్ల ఇస్తే పిల్లలు పొల్లలు తీసుకోకుండా మూలండా కత్తి ఏదైనా ఉంటే కత్తి పుచ్చుకుని తోరేవాళ్ళు. ఆవిడనుకుని వీళ్ళు ఎవరో పెద్ద రాజుగారి పిల్లలు ఉంటారు, వీళ్ళకి మామూలు లక్షణాలు లేవు, ధోరణి ఏదైనా చూపిస్తే నేర్చేసుకుంటారు. కత్తి కనపడిన పాములుగా పిల్లల్లాగా ఎక్కడ పడితే ఎక్కడ పట్టుకోవటంలా తెలివి తక్కువగా లేరు వాడు. కత్తి ఎక్కడ పట్టుకోవాలో వాడికి ఉగ్గుపాలతోటే పెట్టేసినట్టుంది వాడి చరిత్ర. దాంతో ఇప్పుడు ఏం చేసింది? సరే పిల్లలకి ఏమైనా విద్యలు నేర్పిస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర ఈ కర్ర సాము కత్తి సాము చేసే వాళ్ళు ఎవరో స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టింది. మా పిల్లలు కూడా నేర్పించండి. ఆ పిల్లలిద్దరు ఈ గొల్లావిడ దగ్గరే పెరగటం మొదలుపెట్టారు. ఈ ఆనందకోణుడు ఇక్కడ ఈ గొర్రెల వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా. సరే ఏమైంది? ఈ గొర్రెలు తోలుకెళ్తుంటాడు. ఆ గొర్రెలు అటు ఇటు తిరుగుతాయి. మళ్ళీ సాయంకాలం తీసుకొస్తాడు. ఆ ఉన్న వాళ్ళు ఏదో ఒక ముద్ద అడకేసి పెడతారు. వాళ్ళతో పాటు కలో గంజ ఒక ముద్ద తింటూ బతికే ఉన్నాడు ఆయన. ఎప్పటికో ఇక్కడి నుంచి వస్తుంది. శనేశ్వరుడు ఎంతకైనా తగును. చూడు ఎన్ని చేశాడు. మహారాజును తీసుకొచ్చి ముందు కూలింగ్ చేశాడు, తర్వాత గొర్రెలు కాపరం చేశాడు. ఇంకా ఏం చేయబోతావో నాయనా నువ్వు నాతోటి అనుకుంటున్నాడు అనమాట.
అయితే ఏమైంది, ఈయనకి చాలేదు శనీశ్వరుడికి, ఇంకా ట్రై చేయాలి. కానీ ఈయనకి చూడండి తెలిసి కూడా కష్టాలు పడుతున్నాడు ఇంకా కూడా. మరి చెప్పాడు కదా యవనంలో పట్టుకోమన్నాను, పట్టుకున్నాడు, మరి తప్పదు, అనుభవించాల్సిందే. అనుభవించాల్సిందే. దీనికి తిరుగుబాటు చేసి గొడవ చేసి లాభం లేదు, ఒగ్గటమే అంతే. ఇంకా సర్దుకుని ఉండటమే. సర్దుకుంటూ ఉంటే శని సర్దుకున్న వాడిని గెలిపిస్తాడు జయ. శనిగ్రహపు లక్షణం అది. నువ్వు లాక్కున్న కొందికి తెగుతుంది తప్పిస్తే ప్రయోజనం లేదు. సర్దుకుని ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే. అంటే ఎట్లా కాదు రమ్మగారు, మీ ఉద్దేశం అంటే కష్టం వచ్చినా కూడా దాన్ని అనుభవించాలి. నీకు ప్రారంధ కర్మాన్ని అనుభవిస్తే తీరిపోతుంది కర్మానుభవం. అనుభవించనని దుఃఖపడ్డం వల్ల దుఃఖం ప్లస్ అవుతుంది, కష్టానికి తోడు దుఃఖం ప్లస్ అవుతుంది. దుఃఖపడి నువ్వు పెనుగులాడి అక్కడి పరిగెత్తి ఇక్కడి పరిగెత్తి అదే అవన్నీ చేశారు అయినా నాకు ఇది కాలేదంటావు. నువ్వు చేసేవి చేస్తూనే ఉంటావు క్రియలు. ఇది ఎలా చేయాలి? చేయాల్సిన పని చేసినట్టుగా చేయాలి, దీనికి ప్రతిక్రియగా చేయకూడదు. నేను 4 గుళ్ళు తిరిగాను అయినా నన్ను ఏ దేవుడు కరుణించలేదు అనకూడదు. అసలు భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు. శని దశ ఉన్నవాడు తల వంచుకొని వెళ్ళిపోవాల్సిందే. వంచి ఎంత బరువు నువ్వు వంగిన కొద్దీ వేస్తాడు, నువ్వు మోసిన కొద్దీ నువ్వు నచ్చుతావు ఆయనకి. మోసిన కొద్దీ నీకు తర్వాత జీవితం చాలా బాగుంటుంది. నేను అదే అడుగుదాం, చాలా బాగుంటుంది తర్వాత జీవితం. శని దశలో నలిగిపోయిన వాళ్ళు ఆ దశ తర్వాత దశలు తిరిగిపోతాయి, వాళ్ళకి దశ తిరిగింది అంటారు చూసావా, అట్లా తిరుగుతుంది. వంగాలి, భగవద్ ప్రార్థనే చేసుకోవాలి, ఎక్కువగా భగవంతుడి పాదాలే పట్టుకోవాలి. ఈ కష్టం గట్టెక్కే మార్గం చూడమనాలి. సరే ఏం చేశాడు ఇప్పుడు ఈ శని ఏం చేశాడు? ఇంకా కొంచెం ఎక్కువ పరీక్షించాలి. ఆ ఊరి రాజుగారి అంతఃపురంలో దొంగతనం జరిగింది. అంతఃపురంలో ఆయన దొంగతనం జరిగినటువంటి వస్తువులు మూటగట్టి ఎక్కడ ఈ ఆనంద కోనుడు పడుకుని ఉన్నాడో పూరి గుడిసెలో అక్కడ తెచ్చిపెట్టాడు దొంగ. చూసారా? ఆ పని చేయించాడు ఆయనే చేయించాడు, అది కల్పించాడు. అది వాళ్ళేమో దొంగని వెతుక్కుంటూ వచ్చారు. దొంగ ఇటే వచ్చాడు, కనపడుతున్నాడు. మామూలుగా దొంగలు అసలు కనపడతారు? కనిపించరు, మాయమైపోతారు. కానీ ఇక్కడ కనిపించాడు వాడు. ఎక్కడి నుంచి కనిపించాడు? అంతఃపురం నుంచి ఊరంతా తిరిగి ఈ గొల్లలు, వీళ్ళు గొర్రెల కాపర్లు ఎక్కడ, గొల్లలు కాదు వీళ్ళు, గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? ఓ నది తీరాని ఉన్నారు. అక్కడికి ఆ నది కొంచెం ఊరికి దూరంగా ఉంది, అక్కడ దాకా లాక్కొచ్చాడు ఆ దొంగ వీళ్ళని, సైనికుల్ని. ఈ గదిలోకి వెళ్ళి అతన్ని దాంట్లో పడేసేసి వెళ్ళిపోయాడు. ఆ దొంగ కూడా సమున్నతాకారుడు. ఇక్కడ పడుకున్న ఆనందకోణుడు సమున్నతాకారుడే. మరి గబుకొని దూరం నుంచి చూస్తే ఓ పొడుగాటి మనిషి చేతులు ఊపిస్తూ పరిగెడుతున్నాడు. పొడుగాటి చేతులు, ఇంత పొడుగువాడు, ఎత్తు, వాడికి మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి, జుట్టు ఉంది, అవే కనపడతాయి చీకట్లో. అంతకంటే ఏం కనిపిస్తాయి? ముక్కు మూతి కనపడవు కదా, ఒడ్డు పొడుగు కనపడతాయి. ఒడ్డు పొడుగు కనపడుతోంది. వీళ్ళంతా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఈ పాకలోకే ప్రవేశించాడన్నారు. ఆ పాకలో ఆనందకోణుడు నిద్రపోతున్నాడు. ఆయన పక్కన మూట పెట్టుంది. ఏ దొంగ అయినా మూట పక్కన పెట్టు పడుకుంటాడు. ఆ పాయింట్ వాళ్ళు పట్టుకోలేదు, ఈయన పట్టేశారు. అందరూ అతనికి ఏమనుకున్నాడంటే ఇక ఈ గొర్రెల వాళ్ళంతా ఇతన్ని గౌరవించేవాళ్ళు, ఇతని ముఖవర్చస్సు, అతని పద్ధతికి వాళ్ళెవ్వరూ ఏమి అనేవాళ్ళు కాదు, చాలా ప్రీతి నేర్పేవాళ్ళు. ఆ ప్రీతిని చెడగొట్టాలి. ఆ శని దశలో అట్లాగే చీత్కారాలు వస్తాయి బంధువుల నుంచి కూడా. పాపం బంధువులు స్నేహితులు ఎవ్వరూ దగ్గరికి రానివారు, అందరితోటి విరోధం వస్తుంది, అందరూ దూరం పెడతారు, ప్రతి వాళ్ళ చీత్కారము పడాల్సి వస్తుంది. ఈయనకు అట్లా వచ్చింది పాపం. ఈ గొర్రెల వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇదేంటి మంచివాడు అనుకున్నావు, ఈయన దొంగ, నిశ్శబ్దంగా ఉంటున్నాడు, ఈ పని చేశాడా అన్నారు. సైనికులు వచ్చి పట్టుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యపడి, ఈయన దొంగ ఏమిటి, మనిషి చూస్తే ఇట్లా ఉన్నాడు, సార్వభౌమ లక్షణాలు ఉన్నాయి. ఆ కిరీటం పెట్టుకునే చోట, ఆ భుజకీర్తులు ఉండే చోట గుర్తులు ఎవరికి ఉంటాయి? మామూలు వాడికి ఉండవు అవి. మణుల ఒరిపిడి ఉన్న గుర్తు వేరు. ఈయన అట్లా కనపడుతున్నాడు. మనిషి చూస్తే మంచి కళైన మొహం, మంచి వర్చస్సు, మాట గంభీరం. ఇది ఎట్లా ఉందంటే ఉరుగుతున్నట్టుగా ఉంది, మేఘగా గంభీరంగా ఉంది కంఠస్వరం కూడా. ఈయన ఎందుకు దొంగ అవుతాడు అని ఆశ్చర్యపోయారు. రాజుగారు డైరెక్ట్గా అడిగాడు, అయ్యా తమరే దొంగతనం చేశారా అంటే, ఇప్పుడు ఏం చేస్తాను నేను కాదన్నా ప్రయోజనం లేదు. మరి వస్తువు దొంగ ఒకచోటే దొరికినప్పుడు ఇంకా నేను చెప్పుకునేదేముంది, మీరు ఏం చేస్తే అది చెయ్యండి అన్నాడు. దానికి కూడా వడంబడిపోయాడు, ఇక అంతే దీపవాలని. రాజుకి మనసు ఒప్పలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సరే మిగిలిన వాళ్ళని న్యాయాధికారులను అడిగారు. ఏం చేయాలంటే దొంగ చేస్తానం చేసిన వస్తువుతో పట్టుబడితే ఎడం కాలు ఎడం చెయ్యి కొట్టేయాలి. కాలు చెయ్యి కొట్టేశారు. అయ్యయ్యో. ఎడమ కాలు ఎడమ చెయ్యి కొట్టేసి అది ఎక్కడ వధ్యస్థానానికి తీసుకెళ్ళి అక్కడ ఎడం కాలు ఎడం చెయ్యి తీసేశారు. ఒక కాలు చేతితోటి అక్కడ పడున్నాడు ఆయన. పురూరవ చక్రవర్తి, అంత గొప్ప చక్రవర్తి.
ఇక పడిపోయాడు. చెయ్యి కాలు కదలవు, ఆహారం ఎట్లా వస్తుంది, ఏ పని చేయకుండా ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఊరు తంది కాదు, ఇక్కడ ఎవరుంటారు. ఇక భగవత్ ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. ప్రార్థన చేసి చేసి క్రమంగా ఆయనకి బుద్ధి ఎక్కడ వెలుగు వచ్చింది, సరస్వతీదేవి మీదకి వెళ్ళింది. ఇతను సరస్వతి తీరంలోనే తపస్సు చేశాడు ఊర్వశి కోసం 2 సార్లు. 2 సార్లు సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఆవిడ ప్రత్యక్షమైంది. ఎట్లా వచ్చిందంటే ముక్కు లేని ఆడదానిగా వచ్చింది. ముక్కు లేదుట సరస్వతికి. ముక్కు కోయబడిన స్త్రీలాగా కనపడింది. ఒక పాత గుడ్డ కట్టుకుని, ఓ నిమ్మకాయ, ఓ నూనె గిన్నె, ఓ చిన్న తెల్లటి గుడ్డ పుచ్చుకుని, ఒక పాత వాడిన చీరతోటి ముక్కు లేని ఒక స్త్రీలాగా కనిపించింది. కనిపిస్తే ఎవరో అనుకోవాలి, కానీ ఈయన గుర్తుపట్టాడు ఈవిడ సరస్వతిని. అమ్మ వచ్చావా జగజన్ని, నన్ను కరుణించడానికి అన్నాడు. అనేసరికల్లా ఆవిడ, నువ్వు నన్ను గుర్తుపట్టావు, చూసావా నాయన, ఎంత వాడికైనా తప్పదు, నాకైనా నా కర్మానుభవం వల్ల, నేను చేయకూడని కొన్ని పనులు చేయటం వల్ల ప్రతివాడికి నన్ను దానం ఇస్తారు. ఏం చేస్తారు, ఒక కవి రాసేస్తాడు కవిత్వం, రాసేసి ఎవడికో ఈ కృతికర్త, ఈ కృతిని ఈ కావ్యకని నేను ఎవడికో ఇస్తాను. ఆ దౌర్భాగ్యుడి హస్తస్పర్శ వల్ల నా ముక్కు ఊడిపోయిందిరా నాయన, ఈ ముక్కుడిగా నీకు కనపడ్డా, నువ్వు గుర్తుపట్టావు, నీ తాలూకు భాగ్యవశమే ఇది, సహించుకుని ఉంటున్నావు, సహించుకుని ఉండాలి. అమ్మ ఈ పరిస్థితి మారుతున్నాడు, తప్పకుండా మారుతుంది, మారక తప్పదు. ఈ కొద్ది నాళ్ళు ఇలాగే ఓపికగా ఉండు. ఓపికగా ఉంటే నీ కాళ్ళు చేతులు నీకు వస్తాయి, నీ భార్య సజీవురాలుగానే ఉంది, నీ కుమారుడు నీ దగ్గర చేరుతాడు. ఇదే కాదు, నీ రాజ్యం కూడా నీకు వస్తుంది. నీకు కావాల్సిందల్లా ఓపిక, సహనం, శనిని భరించటానికి ఓపిక కావాలి. సరే, ఆవిడ ఏం చేసింది, అమృత ఆహారం తీసుకొచ్చి ఈయనకి ఆహారం, ఆయన నూనెను నిమ్మకాయ తెచ్చింది కదా, ఈయన గాయాలు 2 చెయ్యి కాలు లేవుగా, ఆ 2 చోట్ల కాస్త నూనె రాసి కట్టుకట్టి అక్కడి నుంచి ఈయనకి ఆహారం తెచ్చిపెట్టింది. ఆహారం పట్టుకొచ్చింది. అది తిని బతికున్నాడు అనమాట. ఆయన అక్కడే వచ్చే స్థానంలో నడిచి వెళ్ళలేడు, ఓకాలే కదా ఉంది, ఎట్లా నడిచి వెళ్తాడు, అక్కడే ఉండిపోయాడు. అయితే ఆ రోజుల్లో ఆ రాజ్యంలో పరదేశి కావలి శెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. పరదేశి కావలి ఆయన పేరు. అయితే ఈ పరదేశి కావలి ఎప్పుడో వ్యాపారానికి పంపించిన ఒక నావ మునిగిపోయింది, దొరకలేదట. దొరక్కపోయేసరికి ఇక ఆశలు వదిలేసుకున్నాడు ఆయన. సరిగ్గా ఈ వచ్చేస్థానం, ఈ వ్యవహారం అంతా జరుగుతున్న కాలంలోనే ఆ నావ దొరికింది. ఆ పడవ, దాని తాలూకు ఆనుపాన్లు తెలిసినాయి. నా పడవ తీరానికి వచ్చేసింది. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయట అందులో. దాంతో ఈ పడవ దొరికేసరికల్లా ఆయన చాలా సంతోషించి అందరికీ దాన ధర్మాలు చేస్తున్నట్టు. దాన ధర్మాలు చేస్తూ ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చేసరికల్లా అక్కడ ఏమన్నారు, కొంతమంది సైనికులు వాళ్ళు వీళ్ళు, మీరు ఇంతకు బీదా బిక్కికి దానం దానాలు ధర్మాలు ఎవరికి చేస్తారు, సాధారణంగా బీదా బిక్కికి దానాలు, బ్రాహ్మణ దానం ఒకటి విశేషమైన దానం. ఆ కాలంలో అదే పద్ధతి. అయితే ఇది వజ్రస్థానంలో మొన్న ఒక ఆయన దొంగతనం చేశాడని చెయ్యి కాలు కొట్టేశారు ఒకడున్నాడు, అతనికి ఏదైనా ఇవ్వండి అన్నారు. అనేసరికల్లా సరే ఏదో ఆహార పదార్థం ఇస్తామని వచ్చాడు. వచ్చి చూసేసరికల్లా ఈ కాలు చెయ్యి లేకుండా అక్కడ పడున్న ఆయన చూసేసరికల్లా కరిగి నీరే ప్రవహించేశాడు ఆ పరదేశి. ఏమిటి ఈ మొహం చూస్తే ఆయనకి తెలిసిందనమాట, వీడి మనిషి కాదు, మామూలు వాడు కాదు, సామాన్య మానవుడు, దొంగ 100% కాదు, ఏదో ప్రత్యేకత ఉంది ఈయనలో. ఈయనలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో బుద్ధికి ఎక్కడో తగులుతోంది, నోటికి అందటల్లా అది మనసుకు తెలుస్తోంది. ఈయన మామూలు వాడు కాదు, ఈయన గ్రేట్ పర్సనాలిటీ అనేది అర్థమవుతుంది. ఏమిటో తెలియదు, కానీ ఒక ఆకర్షితుడైపోయాడు. ఆకర్షితుడైపోయి దగ్గరకు వచ్చాడు. అయ్యా ఏమిటండి మీ పరిస్థితి ఏంటంటే, కర్మానుభవం అయినా ఇట్లా అయింది, అదే మాట్లాడుకున్నారు. ఇంతలో సరస్వతీదేవి వచ్చింది ఆహారం పట్టుకుని. ఓహో, ఆవిడ రోజు వచ్చి 3 పూట్ల ఇతన్ని పోషించింది సరస్వతీదేవి. ప్రతిరోజు ఇలా ముక్కిడిగానే వచ్చేది, ఆ ముక్కు లేని స్త్రీగానే వచ్చేది ఆవిడ. 3 రోజులు 3 పూటల అమృతాహారం తెచ్చిచ్చింది అతనికి. మరి ఆయన చేసుకున్న తపస్సు, సరస్వతి తీరంలో చేసిన తపస్సు ఇట్లా ఫలించింది చూడండి. అదే మరి అతని ఫలితం ఏదో ఒకటి లభించాలి కదా. అందుకని ఎప్పుడు చేసిన పూజ అయినా మనకు అవసరమైన కాలంలో ఏదో రకంగా ఫలిస్తుంది. అదేగా ఎప్పుడు చెప్పుకుంటాం మనం. ఇక ఈ పరదేశి కావాలి ఈవిని గుర్తుపెట్టాడు. ఈవిడ మనిషి కాదనిపిస్తోంది అతనికి. మామూలుగా మనకి దేవతలకి చుట్టూతా ఆరా ఉంటుంది, ఒక కాంతి వలయం ఉంటుంది. ఈ మురికిగా ముక్కు లేకుండా వికృత రూపంలో కనపడుతున్న స్త్రీ చుట్టూతా ఉన్న ఒక కాంతి వలయం అతని బుద్ధికి తగిలింది. మరి రాజును ఎట్లా గుర్తుపెట్టాడు? వజ్రస్థానాన్ని తీసుకెళ్ళి ఎవరో కొంతమంది చెయ్యి కాలు కొట్టేశారు. కొట్టేసిన వాడికి వీడు పెద్ద గొప్పవాడేమో అని అనిపించలే, వాళ్ళకి తెలియలా. ఇతను తెలిసింది, ఒక్కొక్కటి తెలుసుకోగలుగుతాడు.
ఇతను ఆశ్చర్యపోయి, అయ్యా ఈవిడ ఎవరు? అమ్మవారి స్వరూపంలాగా కనపడుతోంది నాకు, ఏదో కాంతి ఉంది ఈమెలో, ఒక ప్రత్యేకమైన దైవికమైన అంశని గుర్తుపట్టాడు అతను. పదే పదే అడిగేసరికల్లా ఆవిడ తన స్వరూపంతో కనపడింది. నిజ స్వరూపం. పరమానంద భరితుడైపోయాడు. పరమానంద భరితుడైపోయి, అమ్మ ఈయన కోసం తెచ్చిన ఆహారం నాకు కూడా పెట్టవా అని అడిగాడు. ఆయనకు అన్నం పెట్టి ఈయన కూడా ఒక ముద్ద పెట్టింది. ఆ సరస్వతీదేవి పెట్టిన ఆ ముద్ద తిని ఆ పరదేశి కావాలి రోజు వచ్చి స్థానంలోనే కూర్చునేవాడు ఈయన కోసం. ఆయనతో కబుర్లు చెప్పడానికి, ఆయన దేఖభాల్ చేయడానికి అనమాట, బాగా చూసుకోవడం కోసం ప్రతిరోజు వచ్చేసేవాడు. కొంతకాలం తర్వాత ఈయనకి బాగా గాయాలన్నీ మానిపోయిన తర్వాత ఏమన్నాడు, మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి బంగారు పళ్ళకి తెప్పించి ఈయన అందులో కూర్చోబెట్టుకుని నీ పురూరవణ్ణి తీసుకుపోయాడు ఇంటికి. తీసుకెళ్ళిపోయి తన ఇంట్లోనే ఉంచుకోవటం మొదలుపెట్టాడు. సరే, ఈయనకి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి ఇక్కడ దాకా లేదు కదా, మొండి చెయ్యి ముందు భాగం లేదు, పట్టుకునేది అవకాశం లేదు, కానీ కొద్దిగా ఉంది. ఈయన ఏం చేసేవాడు, ఇక్కడ కూర్చుని రోజు ఏముంది, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, పరదేశ్ కావాలి, చాలా పెద్ద బిల్డింగు, పెద్ద తోట, హాయిగా సంగీత సాధనాలు అన్నీ ఉండేవి, పుస్తకాలు అవి చదివి వినిపించడానికి మనుషులు. ఆయన బాగా కోటీశ్వరుడు కదా, ఈయన సంగీతం పాడతాడు బ్రహ్మాండంగా. సరే, వీణలు అవి ఇవి సాధనాలు ఉన్నాయి. ఉంటే ఈయన ఏం చేసేవాడు, వీణ వాయించుకుంటూ ఉండేవాడు. ఒక చెయ్యి ఖాళీగా ఉంది, ఎడం చెయ్యి కదా నరికేశారు, కుడి చెయ్యి బాగానే ఉంది కదా, ఈ కుడి చేత్తో వీణ పెట్టేవాడు, ఈ మొండి చేత్తోటే తీగలు సవరించుకునేవాడు. అయితే ఈ రాజుగారికి ఒక కూతురు ఉంది, పుష్పాంజలి అని. ఓహో. ఆ పిల్ల మహా గొప్పగా సంగీతం పాడుతుంది, మామూలు వీణ కాదు, బ్రహ్మాండంగా వాయిస్తుంది, చాలా బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి ఏమిటంటే తనని సంగీతంలో జయించేవాడిని పెళ్లి చేసుకోవాలని కోరిక. అయితే ఒకరోజు వ్యాహ్యాళికని ఒక ఉద్యానవనంలోకి వచ్చి వీణ తెప్పించుకుని అక్కడ పాట పాడుతుంటే అదే సమయానికి ఈ పరదేశి కావలి గారి తోటలోంచి వినపడుతున్న సంగీతం విన్నది. అదేం సంగీతం, అదేం వీణ, అదేం కంఠం. ఆయన పాట కూడా పాడుకునేవాడు. మరి తోచాలుగా ఆ పాట మీద మనసు పారేసుకుంది. ఎవరు ఏమిటి కనుక్కోమంది. పరదేశి కావలి గారి తోటలోంచి వినపడుతోంది, ఎవరో కనుక్కురమ్మని పంపించింది చెలికత్తల్ని. వాళ్ళు పోయి కనుక్కుంటే అక్కడ ఏముంది, ఒక ఆయన చెయ్యి కాలు లేవు, ఆయన ఉన్నాడు, ఆయన బ్రహ్మాండంగా పాట పాడతాడు. ఈ అమ్మాయి ఆయన పాట బాగుంది, అసలు ఆ గొంతుకి వివసురాలైపోయి అతన్నే పెళ్లి చేసుకోవాలని పుట్టింది ఈ అమ్మాయికి. ఓహో. ఎవరు నన్ను గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుందామని కదా ప్రతిజ్ఞ. ఈయన పాటే నన్ను గెలిచిన పాట, నన్ను కైవసం చేసుకున్న పాట ఆయనది, కాబట్టి నేను ఆయనే పెళ్లి చేసుకోవాలి. ఎలా పెళ్లి చేసుకుంటారు, ఆయన దొంగ, రాజశిక్ష పడినవాడు, రాజదండన తీసుకున్నవాడు, ఓ కాలు చెయ్యి లేదు. రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే రాజు అవ్వాలి, అంతేగా. ఈ ఎవరో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వాడు. ఈ లోపల ఏమైంది, ఈ అమ్మాయి వివాహం కోసం ఆలోచిస్తోందని తెలిసేసరికి నాన్న ఏం చేశాడు, వాళ్ళకి వీళ్ళకి కబురు చేసి స్వయంవరం ప్రకటించాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. అయ్యో, నేను ఆ తోటలో ఉన్న కాలు చేయలేని ఆయనకి మనసిచ్చాను, ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకుంటాను. ఇక భగవత్ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయితే ఈ చెలికత్తలు చెప్పారు, అమ్మ నీకు ఏది రాసిందో అది జరుగుతుంది కదా, ఒకవేళ నీకు ఇట్లా అవిటివాడితోటి పెళ్ళుంటే ఆయనే వస్తాడు, అవిటివాడితో పెళ్ళి అని నీ మొహాన్ ఉండాలి. ఎందుకంటే భగవంతుడు విధి రాసిన రాతని ఎవ్వరూ తప్పించలేరు.